మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. చైత్ర పౌర్ణమి ఆ పేరు వినగానే మనందరి మనస్సులో భక్తి, శక్తి ఉప్పొంగుతాయి. గాల్లో కూడా ఆంజనేయ నామస్మరణ వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ మనం ఏళ్ల తరబడి జరుపుకుంటున్న ఈ పండుగ వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. మన కళ్ల ముందే ఉన్నా మనం ఎప్పుడూ గమనించని ఒక నిజం, చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఒక సత్యం. రండి, ఈరోజు ఆ రహస్యపు ముసుగుని తొలగిద్దాం. మనలో చాలామంది అనుకునేదేంటంటే చైత్ర పౌర్ణమి అంటే హనుమంతుడి పుట్టినరోజు, అంటే హనుమత్ జయంతి అని. కాని అస్సలు కథ అది కాదంటే నమ్ముతారా? అవును, మన పెద్దలు, మన ప్రాచీన గ్రంథాలు వేరే కథ చెప్తున్నాయి. మరి ఇది పుట్టినరోజు కాకపోతే ఇంకేంటి? ఎందుకంత పెద్ద వేడుక? ఆ అసలు కారణం పుట్టినరోజు వేడుక కన్నా కూడా ఎన్నో రెట్లు శక్తివంతమైనదా? సరే, ఇంకా ఆ దాగి ఉన్న అసలు అర్థాన్ని తెలుసుకునే సమయం వచ్చేసింది. ఏళ్ల నాటి కాదు, యుగాల నాటి జ్ఞానం ఇప్పుడు మన ముందుకు రాబోతోంది. ఇది కేవలం ఒక నమ్మకాన్ని మార్చడం కాదు, అసలు సత్యాన్ని వెలికితీయడం. అక్కడే ఉందసలు క్లూ. మన మిస్టరీకి మొదటి ఆధారం దొరికింది. ఒక్కసారి గమనించండి, మన పెద్దలు, సంప్రదాయం తెలిసిన వాళ్ళు దీన్ని హనుమత్ జయంతి అని అనరు. వాళ్ళేమంటారు తెలుసా? హనుమాన్ విజయోత్సవం అంటారు. చూసారా, ఇది పేరులో ఉన్న చిన్న మార్పు కాదు, మొత్తం కథనే మార్చేసే పెద్ద విషయం. ఇది పుట్టుకకి సంబంధించిన వేడుక కానే కాదు, ఇది ఒక మహా విజయానికి సంబంధించిన సంబరం. ఓకే, విజయోత్సవం అంటున్నాం, సరే, కానీ దీనికి ఆధారమేంటి అని అడగొచ్చు. దానికే మన దగ్గర ఒక తిరుగులేని సాక్ష్యముంది. కాలం కూడా చెరపలేని ఒక ప్రాచీన గ్రంథం. ఆ గ్రంథమే ఇప్పుడు ఈ మొత్తం రహస్యాన్ని మన కళ్ల ముందు పెట్టబోతోంది. ఆ గ్రంథం పేరే పరాశర సంహిత. ఇది మామూలు పుస్తకం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక టైం మెషిన్ లాంటిది. వేల ఏళ్ల క్రితం సాక్షాత్తు పరాశర మహర్షి మనకందించిన జ్ఞాన నిధి ఇది. మరి అందులో హనుమంతుడి గురించి అసలు నిజం అక్షరం పొల్లుపోకుండా చాలా స్పష్టంగా రాసి ఉంది. ఇప్పుడు వినండి అసలైన విషయం. ఆ పరాశర సంహిత ఏం చెప్తోందంటే హనుమంతుడు పుట్టింది చైత్ర పౌర్ణమి నాడు కాదట. మరి ఎప్పుడు? వైశాఖమాసం బహుళ దశమి నాడు. అంటే అసలైన హనుమత్ జయంతి ఆ రోజు అన్నమాట. మరి అలాంటప్పుడు చైత్ర పౌర్ణమికి ఎందుకింత ప్రాముఖ్యత వచ్చింది? అసలు ఆ రోజు ఏం జరిగింది? చరిత్ర గతిని మార్చేసిన ఆ సంఘటన ఏంటి? ఓకే, ఇప్పుడు మనం ఈ మొత్తం మిస్టరీలో అత్యంత కీలకమైన భాగానికి వచ్చేశాం. అసలు చైత్ర పౌర్ణమిని విజయోత్సవం అని ఎందుకంటారో చెప్పే రెండు శక్తివంతమైన కథలున్నాయి. వింటుంటే ఒళ్ళు గగుర్పొడిచే కథలవి. ఇక విందాం. చూడండి, ఇక్కడ మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఒకవైపు హనుమంతుడి జననం, అదే హనుమత్ జయంతి, అది వైశాఖ బహుళ దశమి రోజు. మరోవైపు ఆయన సాధించిన విజయం, అదే హనుమాన్ విజయోత్సవం, అది చైత్ర పౌర్ణమి రోజు. చూసారా, రెండూ వేరువేరు రోజులు, వేరువేరు సంఘటనలు. సరే, ఇక ఆ విజయగాథ ఏంటో తెలుసుకుందాం. మొదటి కథ ప్రకారం లంకలో రావణుణ్ణి సంహరించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడయ్యారు. ఆ సభలో అందరూ ఉండగా ఆయన ఒక మాట అన్నారు: లంకలో నేను గెలిచానంటే ఆ గెలుపుకు అసలు కారణం నా హనుమంతుడే అని ప్రకటించారు. అంతేకాదు, తన ప్రియ భక్తుడిని గౌరవించడం కోసం, ఆ విజయాన్ని చిరస్థాయిగా నిలపడం కోసం సాక్షాత్తు శ్రీరాముడే చైత్ర పౌర్ణమిని హనుమాన్ విజయోత్సవంగా ప్రకటించారు. ఆలోచించండి, ఒక భగవంతుడు తన భక్తుడి కోసం ఒక పండుగను ప్రకటించడం ఎంత అద్భుతం! ఇక రెండో కథ కూడా ఉంది. దాని ప్రకారం లోకాన్ని పట్టిపీడిస్తున్న కొందరు భయంకరమైన రాక్షసుల్ని ఆంజనేయస్వామి సరిగ్గా ఇదే చైత్ర పౌర్ణమి రోజున సంహరించారట. ముల్లోకాలకు శాంతినిచ్చారు. అంటే ఇది కేవలం రాముడికి దక్కిన విజయం మాత్రమే కాదు, ధర్మం కోసం హనుమంతులు స్వయంగా సాధించిన విజయం కూడా. అందుకే ఇది హనుమాన్ విజయోత్సవం. సరే, ఈ విజయం కేవలం ఒక కథగా మిగిలిపోలేదు, అది ఒక శక్తిగా మారింది. ఆ శక్తి ప్రవాహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మరి ఆనాటి విజయం నుంచి ఈనాటి మన జీవితాల్లోకి ఆ శక్తిని తీసుకురావడానికి ఒక పవర్ఫుల్ ఆధ్యాత్మిక మార్గముంది. అది సరిగ్గా ఈ రోజే మొదలవుతుంది. అదే హనుమాన్ మండల దీక్ష.
పేర్లోనే ఉంది కదా, ఈ దీక్ష సరిగ్గా 40 రోజులు చేస్తారు. కాని ఇక్కడే ఒక అద్భుతముంది. ఈ దీక్ష ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? హనుమంతుడి విజయ దినమైన ఈ చైత్ర పౌర్ణమి రోజున. మరి ఎప్పుడు ముగుస్తుంది? ఆయన అస్సలు పుట్టినరోజైన వైశాఖ బహుళ దశమి నాడు. అంటే ఇది విజయం నుంచి పుట్టుక వరకు సాగే ఒక అద్భుతమైన స్పిరిచువల్ జర్నీ అన్నమాట. ఈ దీక్షను ఎవరు భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్లకి అసాధ్యమనుకున్న పనులు కూడా సులభంగా జరిగిపోతాయట. ఫలితాలు చాలా త్వరగా వస్తాయి. ఒక దైవిక కవచంలా రక్షణ దొరుకుతుంది. ఏ కోరిక కోరుకున్నా సిద్ధిస్తుంది. చేసే ప్రతి పనిలోనూ విజయమే. సరే, ఇక చివరిగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయానికి వద్దాం. ఈ విజయోత్సవం రోజున ఉండే ఆ అపారమైన శక్తిని మన జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలి? ఆ విజయస్ఫూర్తిని మనమెలా పొందాలి? ఈ ఒక్క వాక్యాన్ని మనస్సులో అనుకుందాం. శ్రీరామదూతం శిరసా నమామి అంటే శ్రీరాముడి దూత అయిన హనుమంతుడికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని. ఈ ఒక్క మాటలో ఆయన సేవ, భక్తి, శక్తి, విజయం అన్నీ ఉన్నాయి. స్వామితో మనల్ని కనెక్ట్ చేసే ఒక మహామంత్రమిది. కాబట్టి ఈ విజయదినం యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మనకు కావాలంటే ఒకే ఒక్క మార్గముంది. చాలా సులభమైనది, కాని అత్యంత శక్తివంతమైనది. అదే హనుమాన్ చాలీసా. అవును, ఈరోజు ఆ విజేత యొక్క శక్తితో మనం పూర్తిగా కనెక్ట్ అవ్వాలంటే వీలైనన్ని ఎక్కువసార్లు హనుమాన్ చాలీసా చదవాలి లేదా వినాలి. ఆ చాలీసాలో ఉండే దైవిక ప్రకంపనలలో మునిగిపోవాలి. ఎందుకంటే అందులోని ప్రతి అక్షరం ఒక శక్తి కణం. ఆ విజేత అయిన హనుమంతుడి ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.